కనుక ఆయన చేస్తారు. నెక్స్ట్ నేను గతంలో ఫోటోగ్రాఫర్ని, అది అందరికీ తెలుసు. నేను ఇప్పుడు వచ్చి బంకు బజార్ అని ఒక 6 రాష్ట్రాలు పెట్రోల్ బంకులు ఎక్కడ బంకు ఉన్నా నేను తెలుసు. మన ఆర్యవైశ్య ఘన చరిత్ర అని ఇప్పుడు 6000 పేజీలు నేను సేకరించా. అందులో మీ ఇంటి పేరు ఉంది, ఫ్రీడమ్ ఫైటర్స్లో మీరు ఉన్నారు, మీ కుటుంబం, మీ తాతగారు ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఈ రోజున చాలామంది అడుక్కు తింటున్నారండి వాళ్ళ మనవలాళ్ళు. ఆరా మీరు చరిత్ర చెప్పండి అంటే చుట్టాలు చెప్పట్లా. మాకు దేశం గురించి చేసాడు, మా కుటుంబానికి ఎవరు ఏం చేయలేదు, వాళ్ళు దానాలు ధర్మాలు ఇచ్చారు అని అంటున్నారండి. మన కుటుంబ చరిత్ర మనం చెప్దామన్నా కూడా వారు వినేవాళ్ళు లేరండి. 6000 పేజీలు అయిందండి ఇప్పుడు నా దగ్గర ఉన్నదండి. నేను కూడా కందుకూరి వీరేశలింగం గారి ట్రస్ట్, మా ఇంటి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఆయన కార్యక్రమాలు అందరూ మా వీధిలోనే, ఆయన ఇంటి పక్కన అందరూ మర్చిపోయారండి, కార్యక్రమాలు చేశాను. మన 6 వయసులకి కందుకూరి వీరేశలింగం పురస్కారం 150 మందికి ఇచ్చానండి, ఇంక్లూడింగ్ సినిమాటర్స్తో సైతంగా. సినిమాటర్స్తో సైతంగా ఇచ్చానండి. సినిమాటర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను సంవత్సరానికి కనీసం లేదంటే 7-8 లక్షల రూపాయలు నేను దాన ధర్మాల నిమిత్తం ఖర్చు పెడుతున్నాను. సొంతంగా మా నాన్నగారి పేరు మీద పెట్టి ప్రతి ఊరు బడి మందే, గుడి మందే, హాస్పిటల్ మందే. కానీ మనలో ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసండి, మంచోడే కానీ సుబ్బారావు ఏంటి పని ఏంటి మంచోడే కానీ అంటారండి. అంటే ఇక్కడ నా గురించి అనగా ఎవరి గురించి అడిగినా మంచోడే కానీ అంటారండి. ఈ ఖాళీలో వస్తుందన్నమాట. దర్శి సంజయ్ గారి గురించి కనిగిరి మన డాక్టర్ మార్కండగల గుప్తా గారు చెప్పిన వెంటనే నేను కనిగిరి ఫోన్ చేశాను. ఆయన విగ్రహం ఎలా ఉందో తెలియదండి, అంటే ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వస్తాయి. ఆ ఊరు వాళ్ళు మర్చిపోయారండి. కనిగిరిలో ఫస్ట్ లండన్ మీరు కనిగిరి వాసి, కనిగిరి మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారండి. ఆయన గురించి మర్చిపోయారండి. అలాగే పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణ గారు 1000 ఎకరాలు దానం చేసిన వ్యక్తి అండి. ఆ ఊరిని రూపురేఖలు మసూచి అని అన్ని ఈ రూపురేఖలన్నీ మార్చిన వ్యక్తి అండి అద్దేపల్లి సత్యనారాయణ గారు. గాంధీ గారు వచ్చినప్పుడల్లా 15,000 రూపాయలు ఇచ్చేవారండి. ఆ రోజు 1,00,000 రూపాయలు వ్యాపారం చేసేవారండి ఆయన. రోజుకి 1,00,000 రూపాయల వ్యాపారం, తలభాగాల వ్యాపారం అండి ఆయన. అలాగే మన ఊర్లో కూడా 10,000 కోట్లు వైశ్యులు ఉన్నారండి. 10,000 కోట్లు అధిపతి వైశ్యాస్ ఉన్నారండి. జమీందాస్ తామరపత్రం ఉన్న వైశ్యాస్ చాలామంది ఉన్నారండి. మన వైశ్యాస్ ఒకడు ముందుకు వెళ్ళాడనుకోండి, వాడు మాట్లాడనుకోండి, వెంటనే బయటకు వచ్చిన వెంటనే వెంటేస్తారన్నాడు. మాట్లాడు కూడా ఎదకూడదు, ఒకళ్ళే ఒక వర్గం ఎదగాలి, మిగిలిన ఇంటికి ఎదగకూడదు. సేవ చేసినోడు గుర్తింపు ఉంటుంది, ఎప్పుడు నువ్వు చదివించినోడు కొడతా. నా కోడలు కోవిడ్ ఇన్ఛార్జి చేసినప్పుడు మేము ఫ్రీగా చేసినప్పుడు మమ్మల్ని గుర్తించారు. డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి పురస్కారాలు ఇచ్చారు. నేను 300 సేవలు తీసుకెళ్ళాం, మరి నాకెందుకు గుర్తించి రాలేదు? ఈ రోజుకి కూడా ఒక వెంటర్బ్రాకెట్ సురేష్ అన్న వ్యక్తికి నా వల్ల 15 లక్షల రూపాయలు వచ్చిందండి. ఈ రోజున కూడా నీలాగా 20 లక్షలు పెట్టి ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయించి చాలామందికి చేయించాను, కిడ్నీ ఆపరేషన్ చేయించి. ఇక్కడ మీ చుట్టాల్లో ఉన్నవాడు పేర్లు కూడా చెప్తాను. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించాను, బ్లడ్ ఇప్పించాను. మమ్మల్ని ఎందుకు గుర్తించరు? డబ్బు లేదనా? సరే ఇలాగ సరే ఆపేస్తున్నాను. సుబ్బారావు గారిని గుర్తించింది ఎవరు? ఆయన 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 అనుకుంటున్నారు నన్ను గుర్తించలేదని. ఆయన అందరూ గుర్తించారు. కాబట్టి ఆయన ఇప్పుడే శివరామ సుబ్రహ్మణ్యం గారు ఈ వైశ్య హాస్టల్కి వచ్చారు. వారిని వెళ్ళి అందరం కలిసాము. ఇంకా 100 సంవత్సరాలు లాస్ట్ ఈ శుభదినాన మా మిత్రులు నంబరు అయినటువంటి శ్రీ మున్న సీతారామయ్య గారు వాళ్ళ పూర్వ విద్యార్థుల సమావేశంలో మిగిలిన కార్యక్రమాల్లో ఏదో కొంచెం సొమ్ము మిగిలిందంట. 1972 సంవత్సరం సిటీ స్కూల్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలిసినప్పుడు మన స్టూడెంట్స్కి ఏదైనా సహకారం చేయడానికి ఒక పథకం ఆలోచించాం. దాని ప్రకారం ఈ వైశాస్లో ఉన్న స్టూడెంట్స్కి ప్రొవిజన్స్ కావాలని చెప్పి అడగడంతో వారితో సంప్రదించి కొంతమంది మా మిత్రులు 10th క్లాస్ బ్యాచ్ వారు 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో 4 రైస్ బ్యాగ్స్, 1 బాక్సు అని వారు ఇక్కడ
వారి భోజనాలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. బాబు స్టూడెంట్స్ ఎవరు రండి బాబు. ఇదేంటి సార్ చాలు ఒక ఫోటో ఓకే చాలండి లాంగ్ పెట్టుకోండి. మధుర సుబ్రహ్మణ్యం మెహర్ పెయింట్స్ ఏమి ఇస్తున్నారు? క్యారం బోర్డ్ తెలంగాణ. ఓకేనా తీసేదా ఫోటో